ఇల్లు నిర్మాణం రోజు రోజుకి సరికొత్తగా తయారవుతుంది. మరి ఈ రోజు కూడా నేను ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా చెప్తాను. ఇది నేను వినడమే ఫస్ట్ టైం. సో చాలా బాగుంటుంది, వీడియో చూడండి. తెలుసు కదా, నేను కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. ఇంటి నిర్మాణంలో సరికొత్త ట్రెండ్ ఓపెన్ ఫ్లోర్ ప్లాన్. ఇంటి కలను సాకారం చేసుకునే క్రమంలో చాలామంది ఆధునిక డిజైన్లకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఓపెన్ ఫ్లోర్ ప్లాన్, ఓపెన్ కాన్సెప్ట్ గృహ నిర్మాణాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. పాత పద్ధతిలో గదికి మధ్య భారీ గోడలు నిర్మించే విధానానికి స్వస్తి పలికి హాలు, డైనింగ్, కిచెన్ వంటి విభాగాలను ఒకే విశాలమైన ప్రదేశంలో ఇమిడిపోయేలా డిజైన్ చేయడమే ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం. ఇది బాగుందంటారా, బాగాలేదంటారా? అసలు మీరు ఒప్పుకుంటారా? అంటే బెడ్రూమ్కి, హాల్కి మధ్య గోడలు లేకపోతే? సరే, ఇంకే ఇందులో ఏమన్నాయో చెప్తాను, ముందైతే కామెంట్ చేయండి. ఇలా మీరు కట్టుకోవడానికి రెడీ అయినా. ఓపెన్ కాన్సెప్ట్ గృహ నిర్మాణాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. భారీ గోడలు నిర్మించే విధానానికి స్వస్తి పలికి హాలు, డైనింగ్, కిచెన్ వంటి విభాగాలు ఒకే విశాలమైన ప్రదేశంలో ఇమిడిపోయేలా డిజైన్ చేయడమే ఈ కాన్సెప్ట్. ఇది కేవలం ఇంటిని విలాసవంతమైన రూపాన్ని ఇవ్వడమే కాకుండా మధ్యతరగతి వర్గాలకు నిర్మాణ వ్యయంలో భారీ ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఓపెన్ ఫ్లోర్ ప్లాన్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం పొదుపు. గదుల మధ్య అనవసరమైన విభజన గోడలను తొలగించడం వల్ల ఇటుకలు, సిమెంటు, ఇసుక, స్టీల్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా గోడల నిర్మాణం, వాటికి చేసే ప్లాస్టరింగ్, పెయింటింగ్ పనుల కోసం అయ్యే లేబర్ ఖర్చు కూడా ఆదా అవుతుంది. తక్కువ విస్తరణలో ఇల్లు నిర్మించుకునే వారికి ఈ ప్లాన్ వల్ల ఇల్లు చాలా విశాలంగా వెలుతురుతో కలకలనాడుతూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ పెంచడానికి కూడా ఈ డిజైన్ ఉపయోగపడుతుంది. వంటగదిలో ఉన్నవారు హాల్లో ఉన్న పిల్లలతో లేదా అతిథులతో సులభంగా మాట్లాడవచ్చు. అలాగే గోడలు తక్కువగా ఉండడం వల్ల ఇంటి మూలమూలకు గాలి, సహజ సిద్ధమైన వెలుతురు ప్రసరిస్తాయి. దీనివల్ల పగటిపూట లైట్ల వినియోగం తగ్గి విద్యుత్ బిల్లును కూడా ఆదా అవుతుంది. ఇంటి లోపల గాలి ప్రసరణ బాగుండడం వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చేకూరుతాయి. ఈ ప్లాన్ అమలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. గోడలు లేకపోవడం వల్ల ప్రైవసీ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కిచెన్ నుంచి వచ్చే శబ్దాలు, వాసనలు ఇల్లంతా వ్యాపించకుండా చిమ్నీ లేదా ఆధునిక ఎగ్జాక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఏది ఏమైనా తక్కువ ఖర్చుతో అందమైన విశాలమైన ఇంటిని నిర్మించుకోవాలనే వారికి ఈ ఓపెన్ ఫ్లోర్ ప్లాన్ ఒక అద్భుతమైన ఎంపికగా మారుతుంది. నేటి రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా ఇలాంటి డిజైన్లకే ఎక్కువ డిమాండ్ ఉందని కూడా నేను విన్నాను. సో ఇది ఒక రకంగా బాగానే అనిపిస్తుంది, కానీ ప్రైవసీ అనేది లేకుండా పోద్దని నా ఒపీనియన్. అంటే ఎంత మొగుడు పిల్లమైనా సరే, మొగుడు ఫోన్ చూస్తుంటే పిల్లని చూడకూడదనే ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీలో మనం ఉన్నాము. అలాగే ఇప్పుడు పిల్లలు కొంచెం పెరిగి పెద్ద ఎత్తున్న కొద్ది కొంచెం మనకి ప్రైవసీ అనేది ఉండాలి. మొగుడు పిల్లలకి కానీ, అదే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, పిల్లలకి కానీ. అలాగే అత్తయ్య మామయ్య ఉన్నారనుకోండి ఇంట్లో, అంటే మన అమ్మ నాన్న ఉన్నారనుకోండి, తనకి ఇబ్బంది పడకుండా ఉండకూడదు కాబట్టి తన రూమ్కి తన సపరేట్ గోడ అనేది ఉండాలి. మరి ఇవన్నీ లేకుండా ఇలాంటి ఇల్లులు కేవలం కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలకి అయితే సెట్. బట్ ఆల్రెడీ అమ్మ నాన్న ఉండి పిల్లలు ఉండి ఇలాంటి వాళ్ళకి కష్టం అని నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ రూపంలో చెప్పండి. కాకపోతే తక్కువ ఖర్చులో ఇల్లు చిన్నదైనా సరే పెద్దగా విశాలంగా కనబడాలి అనుకునే వారికి ఈ ప్లాన్ అనేది చాలా బెస్ట్. సో రోజుకో టెక్నాలజీ, రోజుకో కొత్త వింత పాత రోత అంటారు కదా. సో రకరకాలుగా మభ్యపెట్టి మార్చేసి ఏదో ఒకటి ఆ టెక్నాలజీ అని ఈ టెక్నాలజీ అని ఫైనల్గా మన దగ్గర డబ్బులు దబ్బడానికి చూస్తారు. సో అది మ్యాటర్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.